మ్యూచువల్ ఫండ్ ట్రాప్ నుంచి మీరు ఎలా బయటపడాలి? సో లాస్ట్ 2 ఇయర్స్ మీరు ఫండ్స్ చూసుకున్నట్లయితే మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పుడు ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా చేయని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలనేది ఈ వీడియోలో మేము డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ మా పేజ్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని ఫండ్స్ బాగానే ఉంటాయి. లాస్ట్ 2 ఇయర్స్ చూసుకునే ఫండ్స్ బాగానే ఉంటాయి. అందులో మనం ఇన్వెస్ట్ చేస్తే వెంటనే ఆ మ్యూచువల్ ఫండ్స్ అనేది, ఆ ఫండ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో ఆ ట్రాప్ నుంచి మనం బయటపడాలంటే ఫస్ట్ నుంచి మనం ఎలా ప్రీ ప్లాన్గా ఉండాలి? సో బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్లో సైకిల్ అనేది మోస్ట్ కామన్గా జరిగేది. హిస్టారికల్గా ఏ ఒక్క మ్యూచువల్ ఫండ్ కూడా 2-2.5 సంవత్సరాల కంటే టాప్ పొజిషన్లో ఉన్నట్టుగా లేదు. మ్యూచువల్ ఫండ్స్ విల్ హ్యావ్ దర్ ఓన్ సైకిల్స్. బేసిక్గా మనం మ్యూచువల్ ఫండ్ని ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎవ్రీ మ్యూచువల్ ఫండ్, ఎవ్రీ ఫండ్ మేనేజర్, ఎవ్రీ ఏఎంసీ విల్ హ్యావ్ ఎ ఫిలాసఫీ అండ్ విల్ హ్యావ్ ఎ స్ట్రాటజీ. ఓకే, ఎవ్రీ స్ట్రాటజీ ఆర్ ఎవ్రీ ఫిలాసఫీ ప్రతి మార్కెట్ కండిషన్లో పనిచేయదు. కొన్ని ఏఎంసీస్ ఒక పిఎంఎస్ మోడల్లో ఆపరేట్ చేస్తూ ఉంటాయి. అవసరమైతే కొన్ని స్టాక్స్కి 7%, 8%, అంటే టాప్ 5 స్టాక్స్కే దాదాపుగా 40%, 50% వెయిటేజ్ కూడా వెళ్ళిపోతాయి. 40% వరకు వెళ్ళిపోతాయి వెయిటేజ్. అంటే హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ద డజంట్ మీన్ దే ఆర్ బ్యాడ్. వాళ్ళు 25-30 స్టాక్స్లో పెట్టేస్తారు మ్యూచువల్ ఫండ్. యూజువల్గా పిఎంఎస్లో జరుగుతుంది అది. 25-30 స్టాక్స్ అనేది యూజువల్గా మ్యూచువల్ ఫండ్ అంటే 60-80 మధ్యలోకి వెళ్తూ ఉంటారు. 60 యావరేజ్గా ప్లస్ ఆర్ మైనస్లో రొటేట్ అవుతూ ఉంటారు. చిన్న ఫండ్ అయితే, పెద్ద ఫండ్ అయితే 150-200 కూడా వెళ్తారు. కానీ ఇట్లా ఏవైతే పర్టికులర్గా ఇట్లా పిఎంఎస్ మోడల్లో ఒక 25-30 స్టాక్స్తో పెట్టుకున్నారో వాళ్ళు అనుకున్న స్ట్రాటజీ కానీ ఆ ఫిలాసఫీ కానీ పనిచేసినప్పుడు ఆ ఫండ్ ఒక అబ్నార్మల్ రిటర్న్ డెలివరీ చేస్తుంది. వాళ్ళు అనుకున్న స్ట్రాటజీ పనిచేసింది, వాళ్ళ ఫిలాసఫీ పనిచేసింది, వాళ్ళు అనుకున్న స్టాక్స్ పనిచేసాయి. సో వాళ్ళు కోర్ పోర్ట్ఫోలియో అంటే వాళ్ళు కోర్ స్ట్రక్చర్ని బిల్డ్ చేశారు. ఈ స్టాక్స్ ఎక్కువ వెయిటేజ్ ఉండాలి అని. అవి రిటర్న్స్ ఇచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది ఫండ్. 1-2 ఇయర్స్ బాగా పర్ఫామ్ చేస్తుంది వాళ్ళు అనుకున్న స్ట్రాటజీ. అంటే ఇక్కడ సార్, ఇప్పుడు మనం ఫండ్ని జాగ్రత్తగా ఫండ్ని అనలైజ్ చేసి చూస్ చేసుకోవాలా, లేకపోతే ఫండ్ మేనేజర్ని గట్టిగా పట్టుకోవాలంటారు? సో ఇక్కడ మనం చూసేటప్పుడు అండి లాస్ట్ 5 ఇయర్ యావరేజ్ రిటర్న్ చూస్తూ ఉంటాం. సార్ ఇప్పుడు నీవేమి చాలా మంది అంటూ ఉంటారు, సార్ మేము లాస్ట్ 1-2 ఇయర్స్ రిటర్న్ చూడలేదు సార్, లాస్ట్ 5 ఇయర్ రిటర్న్ చూసామని అంటారు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావట్లేదు, కూడా క్యాచ్ అర్థం కావట్లేదు. లాస్ట్ 3 ఇయర్స్ ఆ ఫండ్ బాగోకపోయినా లేటెస్ట్ 2 ఇయర్స్ ద ఫండ్ మంచి రిటర్న్ ఇచ్చేసి ఉంటే లాస్ట్ 5 ఇయర్స్ యావరేజ్ అయిపోద్దిగా. రిటర్న్స్ యావరేజ్ చేస్తుంది కదా అది. అవును. దట్ డజంట్ మీన్ నేను అది గుడ్ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు. ఆ ఫండ్ ఫిలాసఫీ వేరు. ఇప్పుడు మీరు చెప్పారు ఫండ్ మేనేజర్ని పట్టుకోవాలా, ఫండ్ పేరుని పట్టుకోవాలా అని. ఫండ్ పేరా డబ్బులు ఇచ్చేది కాదు కదా. ఫండ్ పేరు డబ్బులు ఇయ్యేది ఎప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉందండి, రిలయన్స్ పేరు ఉంది కాబట్టి దానికి రిటర్న్స్ వస్తాయా? దాని అండర్లైన్లో చేసే బిజినెస్ వల్ల రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు రిలయన్స్ అనేది మంచి బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ కంపెనీస్ కూడా ఉంటాయి. బ్రాండ్ కావచ్చు, నాన్ బ్రాండ్ కావచ్చు అని ఎండ్ ఆఫ్ ద డే నేను అదే చెప్పేది. నేను రిలయన్స్ అనే కంపెనీని ఉదాహరణకి వాడా. వాటెవర్ ఏ కంపెనీ అయినా అంతే, తన అండర్లైన్ బిజినెస్ బాగుంది అనుకోండి ఆటోమేటిక్గా పర్ఫామ్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ కూడా అంతే, అండర్లైన్ అసెట్స్ బాగుండాలి. ఇప్పుడు నేను వాలటైల్గా ఉన్నా నాకు పర్లేదు, నేను రిస్క్ తీసుకుంటాను అనుకున్న వాళ్ళు అట్లాంటి వాలటైల్ ఫండ్స్ని పిక్ చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ మీరు పిక్ చేసుకోవడానికి గల రీజన్ అది రిటర్న్ ఇచ్చింది కాబట్టి చేసుకున్నారు. దాని నేచర్ని అర్థం చేసుకొని పెట్టుబడి పెట్టలే. అది వాలటైల్గా ఉంటుందని మీకు తెలిసి పెట్టారు అనుకోండి అసలు భయపడరు. ఈ ఫండ్ నేచరే అదే మీరు అర్థం చేసుకుంటారు. ఈ ఏఎంసీ ఇలానే పనిచేస్తుందని మీరు అర్థం చేసుకుంటారు. ఒక్కొక్క ఏఎంసీకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. కొన్ని ఏఎంసీస్ అలానే రన్ చేస్తాయి, కొన్ని ఏఎంసీస్ హైలీ డైవర్సిఫైడ్ చేస్తాయి, కొన్ని ఏఎంసీస్ ఏం చేస్తాయి బెంచ్ మార్క్ని హక్ చేసుకుంటాయి. బెంచ్ మార్క్ని హక్ చేసుకోవడం అంటే 70-80% బెంచ్ మార్కులు ఎటువంటి వెయిటేజెస్ ఉంటాయి అవే మెయింటైన్ చేస్తారు వాళ్ళు. రిటర్న్స్ అబ్నార్మల్గా రావు అందులో. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ టు ద బెంచ్ మార్క్ వస్తాయి అంతే. చెప్పుకుంటాం అందరం ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది దానికి అని. కానీ ఎవరైతే ఇట్లా మెయింటైన్ చేస్తున్నారు ఈ పోర్ట్ఫోలియోని, అసలు బెంచ్ మార్క్కి సంబంధం లేకుండా కొంచెం ఒక పిఎంఎస్ మోడల్లో 25-30 స్టాక్స్ పెట్టుకొని ఒక ఫండ్ని పెట్టారో వాళ్ళకు వాలటాలిటీ ఉంటుంది. నేను అది గుడి చెప్పట్ల బ్యాడ్ చెప్పట్ల, అది నీకు సూట్ అవుతుందో నువ్వు చూసుకోవాలంటున్నా. దాంట్లో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. పెరిగినప్పుడు ఫాస్ట్గా పెరుగుతుంది, పడ్డప్పుడు ఫాస్ట్గా పడుతుంది అది. మళ్ళీ నెక్స్ట్ 1-2 ఇయర్స్ లాస్ట్ ఫండ్ కింద మిగిలిపోద్ది అది. మళ్ళీ తర్వాత రికవర్ వచ్చామో నాకు తెలీదు. బట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో అందుకే ఒక ఫండ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అసలు మన మైండ్ సెట్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. నాకు వాలటాలిటీ ఓకేనా, నేను అసలు ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ని, ఫస్ట్ మనం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. నేను వాల్యూ ఉండాలని చూస్తాను నా పోర్ట్ఫోలియోలో. వాల్యూ అని అంటే దాని యొక్క నెంబర్స్ అన్నీ కూడా వాల్యూ ఓరియంటెడ్గా ఉండాలా. పీఈలు, పీబీలు, పీసీలు అన్నీ వాల్యూ ఉండాలా లేదా, నేను కాంట్రా ఇన్వెస్టర్నా,
కాంట్రా అంటే అండర్ వాల్యూడ్ వాటిని ఎతికి నెక్స్ట్ గ్రోయింగ్కి అవకాశం ఉన్న వాటిని ఎత్తుకు పట్టుకుంటానా. అది మ్యూచువల్ ఫండ్లు ఇవన్నీ చేయొచ్చు అని అంటే నీకు తెలియదు, చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్లు ఇవన్నీ చేయొచ్చు, కానీ దీనికి ఓపిక కావాలి. మనం జస్ట్ ఏ ఫండ్ ఏ ఇన్వెస్టింగ్ అయినా అండి, అది వాల్యూ కావచ్చు, కాంట్రా అవ్వచ్చు, రెగ్యులర్ ఇన్వెస్టింగ్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి ఓపిక అయితే ఉండాలి. మనకి పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అనేది ప్రాపర్గా లేకపోతే ఈ దెబ్బలు తినడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బికాస్ వీఆర్ జస్ట్ చేసింగ్ ద రిటర్న్స్, నాట్ అండర్స్టాండింగ్ ద ఫండ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫండ్ ఫస్ట్. ఈ ఫండ్ హౌస్ ఫిలాసఫీ ఏంటి, ఫండ్ మేనేజర్ ఫిలాసఫీ ఏంటి, వీళ్ళు ఎన్ని స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారు, ఎంతంత పర్సంటేజ్ ఇచ్చారు టాప్ 5 హోల్డింగ్స్కి, అట్ ద సేమ్ టైం ఏ సెక్టార్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు, ఆ సెక్టార్స్ మార్కెట్లో ఉన్నటువంటి వాటి కండిషన్ ఏంటి. ఎవరి మంది ఫ్యాక్ట్ షీట్ ఇస్తారు కదా, టైంపాస్కి కాదు, అది రాకెట్లు చేయడానికి కాదు ఫ్యాక్ట్ షీట్. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఫ్యాక్ట్ షీట్ పని. అసలు వాళ్ళ హోల్డింగ్స్ ఏంటి, చర్నింగ్ ఏం జరిగింది, ఇవన్నీ అర్థం చేసుకోవడానికే. ఈ స్టాక్ని మీకు నమ్మకం లేదు, మీకు కూడా కొంత మార్కెట్ నాలెడ్జ్ ఉందనుకోండి, మీకు ఆ సెక్టార్ మీద నమ్మకం లేదనుకోండి, ఆ ఫండ్ తీసుకోకండి. ఆ స్టాక్ మీద మీకు నమ్మకం లేదనుకోండి, తీసుకోకండి. యూ నో వాట్, ఒక మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో నువ్వు ఏ స్టాక్ వెయిటేజ్ ఇవ్వాలనుకుంటున్నావో కూడా నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఎక్కువ వెయిటేజ్ అనేది కమ్యూనిటీస్ వైపు చూస్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం. సో దానికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వచ్చు అంటారు అకార్డింగ్ టు యూ? ఇప్పుడు మన బాడీకి అన్ని విటమిన్స్ కావాలండి. అవును. ఏది అతైనా ప్రమాదమే, ఏది తగ్గినా ప్రాబ్లమే, ఏది తగ్గినా ప్రమాదమే. తగినంత ఉండాలి, ఎంత కావాలో అంతే ఉండాలి. అంతే. 10%, 15% తగినంత. అది చేస్తే ఎక్కడైనా దెబ్బతింటాం. అమ్మో ఇప్పుడు ఉప్పు తినటం వల్ల రోగాలు వస్తున్నాయంట, బీపీలు వస్తాయంట అని చెప్పేసి ఉప్పు తినటం మానేశారు అనుకోండి, అసలే లో బీపీ వస్తుంది. అవును. ప్రతిదీ అవసరమే బాడీకి. షుగర్ ఎక్కువ తినగానే ప్రాబ్లం, తక్కువ తిన్నా ప్రాబ్లమే. అంతే. ఏదైనా తగిన మోతాదులో ఉండాలి, బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. ఇప్పుడు మీరు 10% ఇన్వెస్ట్ చేశారండి కమోడిటీస్లో, అది పెరిగింది, అది బాగా పెరిగింది. 10 కాస్త 20 అయింది, మీరేం ఇన్వెస్ట్ చేయలే, అది పెరగటం వల్ల 20 అయింది. అప్పుడు మీరేం చేయాలి, ఒక 5% చర్న చేయాలి. ఇంకా ఒక 5% అమ్మేసి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే. లేదు కమోడిటీ పెరగలే, మిగతా పోర్ట్ఫోలియో బాగా పెరిగింది, కమోడిటీ వెయిటేజ్ తగ్గిపోయింది, అప్పుడు దాన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టాలి. రొటేషన్ చేస్తుంది. రొటేషన్ ఒకరోజు దీని మీద కూడా వీడియో చేద్దాం. ఎసెట్ రొటేషన్ ఎట్లా జరగాలి, చర్నింగ్ ఎట్లా జరగాలి. సో ఎసెట్ రొటేషన్ ఈస్ నీడెడ్. ఇప్పుడు కమోడిటీ గొప్ప, ఏది గొప్ప కాదు, అన్నీ మంచివే, తగిన మోతాదులో ఉండాలి. మీకు మొన్న ఒక మాట చెప్పా, ఒక CEO ఒక మాట చెప్పారని, ఒక ఏఎంసీకి సంబంధించి. యాక్చువల్గా మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే సింపుల్గా ఉండాలి, కానీ బీయింగ్ సింపుల్ ఇస్ మోర్ డిఫికల్ట్. వీ డోంట్ యాక్సెప్ట్ ద సింపుల్ ఫార్ములాస్. అవును. సింపుల్గా ఇప్పుడు బేసిక్గా సింపుల్గా ఉండడం అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఫట్ మన రిటర్న్స్ రావడం ఇవన్నీ జరగవు. జనాలకు ఎగ్జైట్మెంట్ కావాలని కోరుకుంటారు. దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్. ఇన్వెస్టింగ్ ఈజ్ ఆల్వేస్ అ బోరింగ్ గేమ్. అదే మీకు బోరింగ్గా అనిపిస్తుంది అంటే మీరు డబ్బులు సంపాదిస్తున్నారని అర్థం. మీకు ఎగ్జైట్మెంట్ ఇస్తుంది అంటే కన్సిడర్ యూఆర్ లూజింగ్ మనీ సమ్వేర్. మీకు అనిపించకుండా, మే నాట్ బీ టుడే, టుమారో యూ విల్ లూజ్ మనీ. ఓకే. సో బేసిక్గా సింపుల్ ఇన్వెస్టింగ్ ప్లాన్ చేసుకోండి, రిటర్న్స్ అనేది చేంజ్ చేసుకోకండి. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద ఏఎంసీ, దేర్ ఫిలాసఫీస్, దేర్ స్టాక్ పికింగ్ స్టైల్. వాళ్ళు చెప్తారు వాళ్ళ స్టాక్ పికింగ్ స్టైల్ ఏంటి అనేది అర్థం చేసుకోండి. ఇప్పుడు కొంతమంది స్మాల్ క్యాప్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు. ఫ్యూ ఏఎంసీస్ బిలీవ్ దట్ మిడ్ అండ్ స్మాల్ విల్ ఓన్లీ గ్రో, లార్జ్లో ఎక్కువ సెక్టార్స్ లేవు. ఇప్పుడు దాని మీద ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు, కొంతమంది ఇస్తున్నారు అట్లా ఎక్కువ. బేసిక్ దట్స్ వాట్. ఇప్పుడు బేసిక్గా మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ ఫిలాసఫీ ఏంటి. కొన్ని ఏఎంసీస్ ఇస్తాయి అట్లా, నీకు లార్జ్ కావాలంటే వెళ్ళు. ఇప్పుడు ఈవెన్ దో ఫ్లెక్సీ క్యాప్లో ఉంటే కొంతమంది 70% లార్జ్ ఇస్తారు, కొన్ని ఏఎంసీ 70% మిడ్ అండ్ స్మాల్ ఇస్తాయి. అది డిపెండ్స్, కేస్ టు కేస్ మారుతుంది. అవును. మీరు అర్థం చేసుకొని చూస్ చేసుకోండి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.